నియోజకవర్గ అభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కు సంబంధించి కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను సమర్థవంతంగా గుర్తించి వేగవంతమైన పరిష్కారానికి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడమే లక్ష్యంగా సివిఏపీ యూనిట్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ యూనిట్ కు ప్రత్యేక అధికారిక అదనపు కమిషనర్ కెటి సుధాకర్ వ్యవహరిస్తూ ఉండగా నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సివిఏపీ టీం సభ్యులు వడ్డి సూర్యకుమారి, బండారు జ్యోతి సుష్మా, పాలిక దేవిక, నంబారు సాయి పూజ, మహమ్మద్ షబీనా ఉన్నారని, అలాగే యంగ్ ప్రొఫెషనల్ మేచినేని దివ్యారాణి వ్యవహరిస్తున్నారని అన్నారు. నూతనంగా ప్రారంభమైన చైర్మన్ ఛాంబర్ ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా ఫిర్యాదులు, యాక్షన్ ప్లాన్ యూనిట్ మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేస్తున్నట్లు ఎమ్మెల్యే వనమాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపీ వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ తదితరులు ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే మనం ఈ రాష్ట్రంలో నడుస్తుందో దానికోసం ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నాతో పాటు కమిషనర్ కూడా ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి సపరేట్గా 6 మెంబర్స్ని ఎంప్లాయీస్ని ఇవ్వడం జరిగింది. నాతో పాటు వాళ్ళందరూ 6 కూడా దీనిపైన వర్క్ చేస్తారు. ఇప్పటికే ఏదైతే పీపోర్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంలో మన కాకినాడ నగరంలో కూడా ఈ నగరంలో ఉన్న ప్రముఖుల్ని, వ్యాపారవేత్తల్ని అందరిని కూడా చాలామందిని ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మీటింగ్ పెట్టి కోరడం కూడా జరిగింది. ఇప్పటికే చాలామంది సహకరిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున వర్క్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నేనేమంటానంటే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఇప్పటికే ప్రభుత్వ పరంగా చాలా సహాయం చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పక్కన అభివృద్ధి జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇంకా కింద స్థాయిలో పేదరికంతో పాటు చాలామందికి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా అనుభవం ఉండలేదు. చాలామంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ప్రభుత్వం సహకరిస్తుంది. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ విధంగా బ్రతకడం కోసం మార్గాలు చాలా ఉన్నాయి, అవి కూడా తెలియట్లేదు వాళ్ళకి. సరే, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆఫీస్కి వచ్చినట్టయితే, సంప్రదించినట్టయితే పేదవాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈరోజు ధనవంతులు ఎవరైతే ఉన్నారో, పారిశ్రామికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడాప్ట్ చేసి వాళ్ళ ద్వారా సహాయం పొంది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈరోజు పీపోర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున అందుకే ఈరోజు దేశంలోనే మొత్తం మీద చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఈ విధంగా మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికే మన నగరంలో చాలామంది ఈ పీపోర్కి సహకరిస్తున్నారు ప్రముఖులు. వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మాతో సంప్రదించి పీపోర్లో భాగస్వాములు కావాలి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పీపోర్కి సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కాకినాడ సిటీకి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి మనకి స్మార్ట్ సిటీలో ఈరోజు ఫస్ట్గా కార్యక్రమం జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే మనకి అత్యంత పేదరికంగా ఉన్నారో పేదరిక జీవితాల నుంచి వాళ్ళకి విముక్తి కల్పించి సమాజంలో వాళ్ళకు కూడా ఉన్నత స్థానం కల్పించిన సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఈ పీపోర్ ప్రాంతంలో మరి ఇక్కడి నుంచే మనం శ్రీకారం చుడుతున్నాము. ఆల్రెడీ గతంలోనే మనం కొంతమంది ఐడెంటిఫై చేసాము. అట్లాగా ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి వెరిఫై చేసినట్లయితే ఇంకా ఎవరైతే కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ సాధ్యమైన విధంగా, లేక కొంతమంది ఔత్సాహికవంతులు కానీ, లేకుంటే కొంత సహాయం చేయడం సంకల్పం ఉన్నవారు వారి ద్వారాగా ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని వారి యొక్క ఫ్యామిలీ ఆదాయాన్ని పెంచి వారు కూడా సమాజంలో గుణస్థానం కల్పించే విధంగా మరి పీపోర్ వ్యవస్థ మేము పనిచేస్తున్నాము. దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము.